యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. ఎంపీ చామల కిరణ్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి శివసేన రెడ్డితో కలిసి షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కూడా కారణమని తెలిపారు. ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఈ మూడేళ్లలో కార్యకర్తలు కుటుంబాల్ని వదిలి పార్టీ కోసం కష్టపడ్డారని, వారిని జాతీయ నాయకత్వం గుర్తించాలని కోరారు శివసేన రెడ్డి. ఇలా దేశానికి లీడర్షిప్ అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా గతంలో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి నాయకులే. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వైకి ఇన్ఛార్జిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినారు. ఈ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు నేనున్న ఇక్కడ నాతో పాటు కిరణ్ కానీ, శివసేన రెడ్డి కానీ, గతంలో వంశచంద్ర రెడ్డి గారు కానీ, అనిల్ యాదవ్ కానీ, ఇలా పార్లమెంట్ సభ్యులు కానీ యాదవ్ కానీ, వీరంతా కూడా యువజన కాంగ్రెస్ నాటినట్టు మొక్కలు. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన నాయకులు. అలాంటి యువజన కాంగ్రెస్ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి శివసేన రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా సురభి గారి నేతృత్వంలో హార్నిషలు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం, యావత్ దేశంలో కూడా ఇవాళ గ్లామరస్ అధ్యక్షుడు పిబి శ్రీనివాస్ నేతృత్వంలో ఇలా పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రావడానికి దోహదపడిందంటే యువజన కాంగ్రెస్ పాత్ర, ఎన్ఎస్వై పాత్ర ప్రముఖమైనది. సో ఇవాళ క్వాలిటీ లీడర్షిప్ ఈ దేశానికి అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా యువజన కాంగ్రెస్ అనేటువంటి కాలేజీలో చదువుకొని పెరిగిన వ్యక్తులు. మేమంతా గర్వపడతా ఉన్నాం ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్లో పనిచేసినందుకు. ఒక యువకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఎన్ఎస్వై పాత్ర, యువజన కాంగ్రెస్ పాత్ర మరవలేనిది. వారికి మీ ముఖంగా, సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున యువజన కాంగ్రెస్కి, ఎన్ఎస్యూకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఎన్నో ఉద్యమాలు చేసినారు. నా టైంలో చేసిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా మటుకు వారి సొంత సమయాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్కే కేటాయించారు. ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళు పడ్డ కష్టాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయారు. వాళ్ళ జీవితంలో ఈ 3.5 సంవత్సరాలు ఎంత క్రియాశీలకంగా ఉండేనో అందరికీ తెలుసు. ఏ వ్యాపారం చేయకుండా కేవలం ఆర్గనైజేషన్ మీద పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాం. ఎవరెవరు ఏ జిల్లాలో పనిచేసినరో, ఎక్కడెక్కడ స్పోక్ పర్సన్స్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎవరి బాధ్యతలు వాళ్ళు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వారందరినీ కూడా వారి వారి విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ 3.5 కష్టకాలాల్లో పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ ప్రమోట్ చేసే బాధ్యత నేనే తీసుకుంటాం. సీనియర్ కాంగ్రెస్లో కానీ, అదేవిధంగా రాబోయే గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రల్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా పెద్దలు, ఇక్కడ చామల కిరణ్ ఎంపీగా ఉన్నారు, మహేష్ అన్న ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో నేను వయసు అయిపోయిన అందరినీ కూడా సీనియర్ కాంగ్రెస్లో ప్రముఖ పాత్రలో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీ అందరికీ మాటిస్తా ఉన్నా. 448 మంది యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఈరోజు కేసులు పెట్టినారు. చాలా మంది కేసులకే తిరుగుతున్నారు. సొంత పైసలు ఖర్చు పెట్టుకొని కేసుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. పెద్దలం అందరితో పాటు చర్చించి వారి జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం.